అమరావతి మహిళలు కించపరుస్తూ మాట్లాడుతూ మనకి కృష్ణరాజుని ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని మహిళల్ని కించపరుస్తూ మాట్లాడటంపై మీరేమంటారు? ఏమంటా అంటేనండి, వీళ్ళందరికీ అసలు రాజ్యాంగం అంటే లెక్కలేదు, మహిళలు అంటే గౌరవం లేదు, ప్లస్ ప్రతిపక్షం అంటే స్నేహపూరితమైన భావం లేదు. ఇలాంటి వాతావరణంలోంచి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు చేశాడు, ఇదే పని చేశాడు. మహిళలు ఆయన ఇప్పుడు గౌరవించకపోవటం ఎప్పటి నుంచి ఆయన అమరావతి మహిళలు ఉద్యమం పొలాలు ఇచ్చి కూర్చుంటే ఒకరోజు పలకరించలు ఆయన 1631 రోజు మేము కూర్చుంటే ఇంకా ఆయన ఏమనాలి? మహిళలు అంటే గౌరవం. ఆయన ఎట్లా ఉన్నాడు? యథారాజా తదా క్యాడర్. ఆ క్యాడర్ లో కూడా నేను జర్నలిస్ట్ ముసుగులో మరి మహిళల్ని అమరావతి రాజధాని, ఇది దేవతల రాజధాని కాదు, అది కాదు, ఇది కాదని తిట్టడం. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూసి ఆపయ్యా నువ్వు అట్లా మహిళలను అనబాకని ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయకుండా దానికి ఎంకరేజ్మెంట్ గా ఇంకా కాస్త ఆద్యం పోతున్నాడు ఈ పక్కన కొమ్మినేని గారు. మీ ఇద్దరిని కలిపి మేము నిన్న కేసులు పెట్టాము, అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. ఈయనేమైపోయాడో తెలియదు. ఇవాళ ఆయన అరెస్ట్ చేస్తే లబోదిబోమని జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడా? భారతీరెడ్డి CEO సాక్షికి వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళే ఆమెకు లెక్కలేదయ్యా. ఆడబిడ్డ అతను ఎప్పుడో ఎలగొట్టింది బయటికి, వాళ్ళు అసలు లెక్కే లేదు. మేమెంత ఆఫ్టర్ ఇవాళ ఆవిడికి అమరావతి మహిళగా రాష్ట్రంలో అందరినీ తిట్టాడు. అమరావతి రాజధాని అది కావాలని 124 సీట్లు ఇచ్చారు జనం. ఎవరండి చెప్పింది? ఇప్పుడు మొన్న చేపరాలు కిరణ్ కూడా క్షమాపణ చెప్పి దండాలు దోసకాలు పెట్టారు, వదిలేశారా? చెప్పినంత మాత్రం అయిపోద్దా? తీసుకెళ్లి డస్ట్బిన్ కవర్ తోడికి మరీ జైల్లో పెట్టారు అబ్బాయిని. ఒక తెలుగుదేశం కార్యకర్త అయినా కూడా ప్రభుత్వం ఉపేక్షించాలి ఆడాలని అందని చెప్పేసి. కాబట్టి వీళ్ళు క్షమాపణ చెప్పారని వీళ్ళు వదిలేస్తే సజ్జల గారు ఇవాళ మీడియా ముందుకు వచ్చి వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ అంట, చెప్పులు తీసుకొని కొడుతున్నట్టు రాక్షస జాతి సంకర జాతి. ఎవర్రా బాబు రాక్షస జాతి సంకర జాతి? మీరు రాక్షసులు. గత 5 ఏళ్లు రాక్షస రాజకీయం, రాక్షస పాలన, తూ అంటే కేసు తా అంటే కేసు పెట్టి రాక్షస పాలన కేఆర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేశారు మీరు. ఇవాళ వచ్చి శంకర్ జాతి వాళ్ళు ఒక టీమును తయారు చేశాడు లోకేష్ అంటారు. ఏం టీమును తయారు చేశారు? మా చెప్పులు పెట్టి మేమే కొట్టాం, మీరు గవర్నమెంట్ డబ్బులు పెట్టి సిద్ధం అనే ప్రోగ్రామ్ పెట్టి చేతికి బాక్సింగ్ గ్లౌజులు తెచ్చి గవర్నమెంట్ డబ్బులు పెట్టి కొట్టి కొట్టాలతో కొట్టారు. మీరే కొడుకులు అనాలి, మిమ్మల్ని ఏ జాతీయులు అనాలి? శంకరవాడు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చావు, సిగ్గుసారం లేదు నీకు. బెయిల్ మీద బయటకు వచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నీ కొడుకు జైల్లో, నువ్వు జైల్లో. మీరు శంకర్ జాతీయులు కాబట్టి ఆ రకంగా జైలు పోతున్నారు. ఇంకా సిగ్గు లేకుండా మహిళలను అంటే వాడిని వెనకేసు రాకుండా మహిళలు నువ్వు కూడా తిడతావు. వాడు అన్న మాటకి నువ్వు అన్న మాట తేడా ఏముందండి? వాడే వ్యభిచారులు, రాజకీయ సెక్స్ వర్కర్లు, ఎయిడ్స్ పేషెంట్లు అన్నాడు. అంటే మా పిల్లలకి ఆ చుట్టుపక్కల వాళ్ళు పిల్లనిస్తారా? ఎవరన్నా ఆడపిల్లలు పెళ్లి అయితే మా పిల్లలకి పిల్లనిస్తారా? వీళ్ళందరూ ఇదే కావాలి అనుకోరా? మళ్ళీ అడగరా మమ్మల్ని? వీళ్ళు ఇలాంటి వార్తలు అమరావతి అభివృద్ధి పథకం వైపు దూసుకుపోయేటప్పుడు అండి శాంతి భద్రతలకు ఎగాతం కలిగించాలి, అమరావతి అభివృద్ధి కూడా అడ్డుపడాలి. రేపు తల్లికి వందనం వేస్తున్నాడు చంద్రబాబు గారు. 2 పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. నువ్వు ఎంతమందికి ఉంటే అంతమంది కానీ అక్కడికే వేసావు. ఇవాళ ఎంతమంది ఉంటే అంతమంది అని చంద్రబాబు వేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు ఇవన్నిటిని కూడా మసిపూసి మారేడుగాయ చేయాలి. ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలి. నీ లెక్కర కేసు ఒకటి. ఇవాళ 6 లోపల నుంచి సిట్టుకి రేపు ఎవడి పేరు చెబుతాడో, ఎల్లుండి ఎవరి పేరు చెబుతాడో అని భయం పుడి సత్తున్నారు. వీళ్ళందరూ 6 జైల్లో ఉండారుగా లెక్కర కేసు వాళ్ళు. గోవిందప్ప బాలాజీ మీకు సన్నిహితుడు భారతీరెడ్డి గారికి అత్యంత. మరి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా IAS చదివిన వాళ్ళు, MROగా చేసిన వాళ్ళు సిగ్గు సరాలు లేకుండా జైల్లో పడితే వాళ్ళని అనండి సంక్రాంతి ఇంకోటో మమ్మల్ని అనొద్దు. మళ్ళీ అంటే చెప్పు తీసుకొని వీళ్ళందరినీ ఎదురుగా లైవ్ లో కనుకొని చెప్పులతోనే బయట పూజ మా చెప్పులు తీసుకొని మేము కొట్టాం. నీకు మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు పెట్టి అయ్యి తెప్పించి మేము కొట్టలేదు. ఇది ఒకటి గుర్తు పెట్టుకొని సజ్జల గారు కూడా బెయిల్ మీద బయటకు వచ్చాం. నోరు దగ్గర పెట్టుకొని నీ మీద కూడా కేసు పెట్టారు. మళ్ళీ నిన్న జరిగిన సన్నివేశం మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో మహిళల్ని రాక్షసులు, శంకర్ జాతి వాళ్ళు, వాళ్ళందరూ పిశాచులు అది ఇదని మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? అమరావతి రైతులందరి తరఫునండి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఎప్పుడైతే ఈ సాక్షి మీడియా లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ గత ప్రభుత్వంలో తనదంటూ రాజ్యంలాగా బ్రతికాడు. ఇప్పుడు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి జైల్లో అయితే నేనే అధికారంలోకి వస్తాను, నాదే చెల్లాలని చెప్పి మళ్ళీ కుక్కరి పిల్ల కూర్చోకుండా ఆల్రెడీ బెయిల్ మీద వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ మళ్ళీ వెళ్ళటం కోసం అలా మాట్లాడుతున్నాడు. పిశాచులు అన్నాడు, రాక్షసులు అన్నాడు. అదే అంటే శంకర్ జాతి పుట్టినోళ్ళు అన్నాడు. ఎవరు శంకర్ జాతి పుట్టినోళ్ళు? ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇక్కడ అమరావతి రాజధానికి సంబంధించి ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ అన్ని
ఇక్కడ ఇంతమంది చదువుకుంటుంటే వాళ్ళందరినీ నీ ఇష్టం మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది అని అడుగుతున్నాం మేము అందరం కలిసి. మేము కూడా చెప్తున్నాం అంటే వాళ్ళు మేము సంఘజాతికి పుట్టినోళ్ళు అంటున్నారు కదా, మరి ఆయన దేనికి పుట్టినోళ్ళు? ఆయన మేనేజ్మెంట్, సాక్షి మేనేజ్మెంట్ మరి ఎక్కడ ఉంటుంది? ఈ సంకర జాతిలోనే ఉంటుందిగా, ఈ పాలల్లోనే ఉంటుందిగా. ఏది చెప్పారు కదా, ఈ రాక్షసులు పిశాచులు అన్నారుగా, ఆ పిశాచులోనే ఉంటున్నారు వాళ్ళు కూడా. అంటే వీళ్ళు మాట్లాడే మాటలకి జనాలు ఏమి చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు పద్ధతిలా కూర్చుంటారు అక్కడ, మేము ఇంటా కూర్చుంటాం అనుకుంటున్నారు. ఒక్కొక్కడు ఎవరైతే బయటకు వస్తున్నారో, ఇవాళ నిన్నటి దాకా కొమ్మినేని శ్రీనివాసరావు, ఇప్పుడేమో వీళ్ళు మాట్లాడుతున్నాడు. కొమ్మినేని శ్రీనివాసరావుని ఎలాగో అరెస్ట్ చేశారు, మంగళగిరి తీసుకొస్తున్నారు. రేపు ఎవరైతే ఉన్నారో కాదు మాఫింగ్ చేసి తీసుకొచ్చారు, వీడియో చిన్న మొక్కే పెట్టారు, అది ఇదని వైసీపీ మాట్లాడుతున్నారు. ఏం మాఫింగ్ చేశారు అంటే వైసీపీ అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడారు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. మాఫింగ్ చేసి తీసుకొస్తాం, చూపించమనండి. అయితే మాఫింగ్ చేసి ఫుల్ వీడియో వేయమనండి. అయితే ఇప్పుడు మాఫింగ్ చేశారన్నారు, కట్ చేసి పెట్టారన్నారు. ఫుల్ వీడియో రిలీజ్ చేయమనండి. ఆయన మాట్లాడింది అంత దమ్ము ధైర్యం ఉంటే ఫుల్ వీడియో మాట్లాడతారు కదా, ఆ మాట్లాడింది రిలీజ్ చేయమనండి. ఎక్కడ ఉందో మేము చూస్తాం కదా. ఆల్రెడీ రాష్ట్రం మొత్తం చూస్తుంది, రాష్ట్రం మొత్తం విన్నది చెవులతో. ఇంక ఈయనేమి కలుపుకోవడానికి ఎక్కడ ఏం లేదు. అందరు వింటున్నారు, అందరు చూస్తున్నారు. చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరండి. మాఫింగ్ చేయలేదు, ఏం లేదండి. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు మాట్లాడే వాళ్ళు. మేము అందరి తరఫున మాట్లాడుతున్నామండి. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని, ఏకైక రాజధాని కావాలని, దేవతల రాజధాని అని చెప్పి మేము ప్రతి ఒక్కళ్ళు శ్లోక రూపంలో మాట్లాడేవాళ్ళు. అలాంటి దేవతల రాజధాని అవమానించాడు, ఆశ్రయించాడు. అలాంటి దేవతల రాజధాని మళ్ళీ పవిత్రంగా చేసే వరకు మేము మా పోరాటం ఆగదండి. నిన్న జరిగిన మహిళలపై అసభ్యకరమైన మాటలని కొంచెం సజ్జల రామకృష్ణారెడ్డి మహిళల్ని కించపరుస్తూ మళ్ళీ రాక్షసులని, సంకర జాతి అని అల్లి మాట్లాడటంపై మీరేమంటారు? ఏమండి, మహిళలు అసభ్యంగా మాట్లాడినప్పుడు వాళ్ళ ఇళ్లలో మహిళలు లేరా? వాళ్ళ ఇళ్లలో మహిళలు పిల్లలు ఆడవాళ్ళు కాదా? వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ ఇళ్లలో వాళ్ళైనా మాట్లాడాలిగా. చెప్పు తీసుకొని కొట్టాలి ఇంటికి పోతే మొగుడిని. ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు? ఎప్పుడైనా గానీ ఆడవాళ్ళని ఆ రాక్షస పాలనలోనేగా 5 ఏళ్లు చేసి పోగేసుకొని తిన్నారు. రాక్షసుల పాలననేగా పోగేసుకొని తిన్నది అరక్క వాళ్ళు కూర్చొని రాక్షసులు పిశాసులు అంటున్నారు. ఏం అనాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇప్పుడు వీళ్ళు ఏం చేయర్లే అనుకున్నారు. కాకపోతే మేము ఊరుకోము. ఇక ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే చెప్పు తెగిద్ది. ఎవరైనా నిరసన తెలియజేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ఆయన మాట్లాడుతూ మహిళలు రాక్షసులని మాట్లాడుతున్నారు, దాంతో సంకర జాతి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? సజ్జల గారు మాట్లాడింది చాలా అసభ్యకరం అన్నమాట అండి. రాక్షసులు, సంకర జాతి అన్న వాడు మాత్రం ఆడవాళ్ళ మీద ఇట్లా మాట్లాడటం అది చాలా రాంగ్. అది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాక్షసులు ఎవరండి? మీరు రాక్షస పాలన మీరు చేశారు, మేం కాదు. నీచులు నికృష్టులు మీరు, మేం కాదు. మేము ఎంత పోరాడి మేము మా రాజధాని మేము తెచ్చుకుంటే మీరు ఇంకా మా మాన మర్యాదల మీద ఇంకా బురద జల్లుతూనే ఉన్నారు. కాబట్టి మీరు ఏన్ని అనుకున్నా ఏది చేసినా కానీ మా రాజధాని అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. మహిళలు కించపరుస్తూ దాన్ని ఖండించాల్సింది పోయి వాళ్ళు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండి. వాళ్ళకది వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు మేము ఖండిస్తున్నా కానీ వాళ్ళు బురద జల్లుతూనే ఉన్నారు. వాళ్ళు ఎన్ని బురద జల్లినా ఏది చేసినా మేము మా మహిళలు మాత్రం ఎదుర్కొంటానే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. అంటే అసలు దేనికని వాళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు ప్రతిసారి అమరావతి మీద? మహిళలు బలంగా ఉన్నారు కదండి. మహిళలు బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని మానసికంగా ఎలా అయితే దెబ్బ కొడితే వీళ్ళు ఎలా అయితే అణిగిమణిగి ఉంటారు అలా కొడదామని చెప్పి వాళ్ళు ఆ రీతిగా మా మీద అలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ మేము దేనికి భయపడం. వాళ్ళు ఎంతగా అయితే ఎన్ని మాటలు అయితే అంటారో దానికి ఎక్కువగా మేము ఇంకా పోరాడతాం.